నీకు మారు మనసు అక్కర్లేదంట. నీకు మారు మనసు అక్కర్లేదు, దేవుడికి బాధ లేదు, నువ్వు మారు మనసు పొందక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు మారిపోయి ఉన్నావు. ఏదో నువ్వు యథార్థంగా ఉన్నావు, నమ్మకంగా ఉన్నావు, నీతిగా ఉన్నావు, పవిత్రంగా ఉన్నావు, ప్రభువుకి ఇష్టడుగా ఉన్నావు. నీ విషయంలో ఆయనకి ఏం బాధ లేదు. నీ విషయంలో ఆయనకి బాధ లేదు. అప్పుడప్పుడు చూడండి, తల్లిదండ్రులు అంటుంటారు, పెద్దోడు పర్లేదండి, చిన్నోడేనండి, చిన్నమ్మాయి పర్లేదండి, పెద్దమ్మాయేనండి, పెద్దమ్మాయి పర్లేదండి, చిన్నదే దరిద్ర కొట్టుదండి, చిన్న అబ్బాయి పర్లేదండి, పెద్దోడు చాలా దరిద్రుడండి, బాధ పెట్టేస్తున్నాడండి, బాధ పెట్టేస్తుందండి, గుండెలు పిండేస్తుందండి, తలెత్తుకొనివ్వకుండా చేసాడండి, తలెత్తుకొనివ్వకుండా చేసిందండి, చాలా నమ్మానండి, చాలా పెట్టుబడి పెట్టాను, చాలా ఆలోచించాను, మంచిగా ఉండాలని రాత్రనక పగలనక కష్టపడ్డాను, ప్రయాసపడ్డాను, నా పరువు అంతా గంగలో కలిపేశారు, నన్ను రోడ్డును పడేశారు, ఇగ్గుతో చచ్చిపోతున్నాను, చేయకూడని పనులు చేశారు, అందరిలో అవమానం తీసుకొచ్చారు, బంధువుల ఇంటికి వెళ్ళలేకపోతున్నాం, స్నేహితుల ఇంటికి వెళ్ళలేకపోతున్నాం, చాలా బాధ పెట్టేశారండి అని బోర్ని ఏడ్చేస్తారు కొంతమంది తల్లిదండ్రులు. బోర్న కారణం, ఆ తల్లిదండ్రుల విలువ ఈ పిల్లలకు అర్థం కాల, ఆ తల్లిదండ్రుల ప్రేమ ఈ పిల్లలకు అర్థం కాల, ఆ తల్లిదండ్రుల కష్టం ఈ పిల్లలకు అర్థం కాల, ఆ తల్లిదండ్రుల శ్రమ ఈ పిల్లలకు అర్థం కాల. రెక్కలు ముక్కలు చేసుకుంటుంది ఎందుకు? వాళ్ళ భుజాల మీద మమ్మల్ని నిలబెట్టడానికే కదా, వాళ్ళ భుజాల మీద నిలబెట్టి మాకు ఈ ప్రపంచాన్ని చూపించడానికే కదా, వాళ్ళకు లేని ఆనందం మాకు ఇవ్వాలనే కదా, వాళ్ళకి లేని సంతోషం మాకు ఇవ్వాలనే కదా. అందుకే కదా మా అమ్మ నాన్న ఎంత ప్రయాసపడుతున్నారన్న ఇంగిత జ్ఞానం ఆ యవన కాలంలో, యవన దశలో ఆ బిడ్డలకు రాకపోవటం వల్ల వాళ్ళు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు కుటుంబాన్ని ఎంత బాధకు, క్షోభకు, ఆవేదనకు గురి చేస్తాయో వాళ్ళకి అవి అర్థం కావు అప్పట్లో. తర్వాత తెలుసుకున్న ప్రయోజనం ఉండదు. అప్పటికే చేతులు గాలిపోతాయి, అప్పుడు ఆకులు పట్టుకుందామని ప్రయత్నిస్తారు. చేతులు గాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకున్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు.